ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చదివిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. మీకు వెంటనే అర్థమైపోయింది ఎందుకబ్బా అన్న ఈ వాక్యాన్ని చదివాడు అని మీలో చాలా మందికి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు నుండి మన సంఘంలో VBS చేయబడుతుంది. పిల్లల కార్యక్రమము ఈ రోజు నుంచి ఒక 8 రోజులు ఉంటుందండి. మీలో కొంతమంది అనుకోవచ్చు, తండ్రులారా అని చెప్పాడు, ఇక్కడ చాలా మంది పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, యవన బిడ్డలు. ఇక్కడ కూడా అంతే, చాలా మంది పెళ్లిగాలు యవన సహోదరులు ఉన్నారు. ఇవి మాకు కాదులే అనుకుంటారు, కానీ ఈ వాక్యం మీరు వింటే రేపొద్దున మీకు ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? తండ్రులారా అని చెప్పాడన్నా తల్లులకు మాకేం సందేశం లేదు అని కొంతమంది అనుకుంటారు. ఈ వారం తండ్రులకు ఉపదేశం ఉంటుంది, వచ్చే వారం కూడా ఉంది కదా VBS. ఈ వారము తండ్రులకు ఒక సందేశం. దేవుని చిత్తమైతే వచ్చే వారము తల్లులకు మరి ఉపదేశం ఉంటుంది. కానీ తండ్రులకు చెప్పే ఉపదేశంలో తల్లులకు కూడా కొన్ని పాయింట్లు దొరుకుతాయి. వచ్చే వారము తల్లులకు చెప్పే ఉపదేశంలో తండ్రులకు కూడా కొంచెం పాఠాలు దొరుకుతాయి. పెళ్ళి కాని వారికి కూడా మీకు మంచి మంచి విషయాలు దొరుకుతాయి. కాబట్టి దయచేసి నోట్బుక్ పెన్ ఉన్న వారు రాసి పెట్టుకోండి. నా దగ్గర ఉన్న మెసేజెస్ అన్ని నోట్స్ ఉంటుందండి, చూసారా? మీరు అనుకుంటారేమో నోట్స్ రాసుకొని వచ్చినాను. చూసారా? దేవుని బిడ్డలా రాసుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఈరోజు తండ్రుల గురించి ఒక 7 సంగతులు మనం వినబోతున్నాం. తండ్రి చేయాల్సిన ఒక 7 పనులు దైవ గ్రంథమైన బైబిల్లో మనము వినబోతున్నాం. నంబర్ 1 చూడండి, ఏమని రాయబడిందో. ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నా తెలుసా? డు నాట్ ప్రొవోక్. ప్రొవోకింగ్ అంటే తెలుసా? కోపము రేపడం, వాళ్ళను ఇరిటేట్ చేయడం, చిన్నపిల్లలను ఇరిటేట్ చేయడం, అప్సెట్ చేయడం కదా. పిల్లలను అసహనానికి గురి చేయడం, పిల్లలకు కొన్ని ప్రామిసెస్ చేసి, కొన్ని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానం నెరవేర్చకపోవడం, పిల్లలతో ఆర్గ్యూ చేయడం. చూసారా దేవుని బిడ్డలారా? కొంతమంది అడ్డదిడ్డంగా పిల్లలను అంటూ ఉంటారండి. మీరు ఒకవేళ నన్ను అడగచ్చు, అన్నా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కదా, కుమారుడు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం కదా. కొంతమంది కంటానే ఉంటారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, అన్ని విషయములలో నీవు మితముగా ఉండుము. నీ ఉద్యోగం ఏంటి, నీ సంపాదన ఏంటి, నీకు స్తోమత ఉందా, శక్తి ఉందా కదా. ఇంతమంది పిల్లలకు అంటున్నావు, కన్న తర్వాత నీకెంతో బాధ్యత ఉంది, తండ్రిగా నీకెంతో బాధ్యతగా ఉంది. దేవుని బిడ్డలారా, పంది చూడండి కంటానే ఉంటుంది, కుక్క చూడండి కంటానే ఉంటుంది. బాధ్యత ఉన్నది. పౌలు ఆ రోజుల్లో తండ్రులు పిల్లల్ని అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. చాలా జబర్దస్తి చేసేవాళ్ళు, పిల్లల పైన ఒత్తిడి తీసుకొని వచ్చేవారు. క్రిస్టియన్ ఫాదర్స్ ఎట్లా ఉండాలి, క్రైస్తవ తండ్రులు ఎట్లా ఉండాలి? పిల్లలకు కోపము రేపక,
ప్రొవోకింగ్ తెలుగులో కొంచెం కఠినమైన పదం ఉంటుంది. కఠినమైన పదం యాక్చువల్ అర్థం ఏంటంటే రెచ్చగొట్టడం అంటారు కదా, అది కొంచెము మంచి భాష కాదు, భూత పదమేం కాదు, కానీ మంచి భాష కాదు. కానీ అర్థం కావడానికి చెప్తున్నాను. కొంతమంది పిల్లలను బాగా రెచ్చగొడతారు, పిల్లలకు కోపం పుట్టిస్తారు. తండ్రులు చూడండి, దేవుడు హెచ్చరిస్తున్నటువంటి, ఒకవేళ పిల్లలు కోపంలో ఉంటే వాళ్ళ కోపాన్ని నువ్వు తగ్గించాను. అది కాదు నాన్న, అది కాదమ్మా పాప. పిల్లలు కూడా కొన్నిసార్లు చాలా కోపం వచ్చేస్తుంది. ప్రతి ఇంట్లో జరిగేదే, మా ఇంట్లో కూడా అంతే. కొన్నిసార్లు జేబీకి చాలా కోపం వస్తుంది, వెంటనే నేను తగ్గిపోతాను. దేవుని బిడ్డలారా గమనించినారా? ఇంట్లో కోపం, ఒకరిపైన ఒకరి కోపం అయితే ఇంట్లో ఏమైపోతుంది? అంత రచ్చ అయిపోతుంది. తండ్రులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపము పుట్టనించొద్దు, కోపము రేపొద్దు. పిల్లలు అప్సెట్ కాకుండా చూసుకో, ఇరిటేట్ కాకుండా చూసుకో కదా. ఇంపేషెంట్గా అసహనానికి పిల్లలను గురి చేయొద్దు. వాళ్ళకు లేనిపోని వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉండద్దు. పిల్లలతో ఆర్గ్యూ చేయొద్దు. దేవుని బిడ్డలారా, టైం లేదు కాబట్టి చెప్పాలనుకుంటే ఎంతో చెప్పచ్చు. పిల్లలకు కోపము రేపద్దు. నెంబర్ 2, క్రిస్టియన్ ఫాదర్స్ ఎట్లా ఉండాలో దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక, మీకు పెళ్లి కాకపోయినా సరే పాయింట్లు రాసుకోండి, మీ డాడీకి చెప్పండి కదా. కుమారులు కుమార్తెలు చెప్పండి. మీకు ఒకవేళ మాకు కాదన్న సందేశం అనొచ్చు, మీరు రాసుకొని మీ డాడీకి చెప్పండి, మీరు రాసుకొని మీ మమ్మీకి రాసుకొని చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండేటట్టుగా చూసుకోండి. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు. ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది పెద్ద రోగం వచ్చేసింది పిల్లలకు. డిప్రెషన్ చిన్న పిల్లలకి ఏం డిప్రెషన్? తండ్రి నుంచి ప్రేమ దొరకలేదు, తల్లి నుంచి ప్రేమ దొరకలేదు. తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఎంతో ప్రేమించండి, మీ పిల్లలను కనిపెట్టండి. తెలియకుండానే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. గమనించినారా దేవుని బిడ్డలారా? స్కూల్లో టీచర్ సపోర్ట్ ఉండదు కదా, లెక్చరర్ సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్స్ గేలి చేస్తారు. ఫ్రెండ్స్ మన పిల్లలకు అడ్డపేర్లు పెట్టి ఎంతో కృంగదీస్తూ ఉంటారు. ఇంట్లో నీ సపోర్ట్ కూడా లేకపోతే డాడీ కుమారుని పైన కుమార్తె పైన చేయి వేసి నాన్న నేనున్నాను అంటే ఎంత అభయంగా ఉంటుంది పిల్లలకు. నీవే ఒక శత్రువుగా తయారవుతాయి. ఎలా చెప్పండి? నీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పిల్లలు ఎందుకు కృంగిపోతారు చెప్పండి? పిల్లలు ఎందుకు కృంగిపోతారు? పిల్లలను నిందించొద్దు అంటే కొంతమంది తిడతారండి. తల్లిదండ్రులు అంటే తిడతారు. ముఖ్యంగా తల్లి ఏమన్నా తుడుచుకొని పోతూ ఉంటారు. డాడీ ఒక మాట అంటే పిల్లలు సహించలేరు. గమనించినారా? మమ్మీ కొంచెం అటాచ్డ్గా ఉంటుంది కాబట్టి మమ్మీ ఏం తిట్టినా పెద్ద పట్టించుకోరు. ఎవరు? పిల్లలు. డాడీ ఏమన్నా అంటే కృంగిపోతారు. దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళు బ్లేమ్ చేయొద్దు. చిన్నపిల్లలను సూటిపోటి మాటలు అనద్దు. ఎందుకంటే చిన్నపిల్లలది టెండర్ హార్ట్. చిన్నపిల్లలు ఎటువంటి చెప్పండి? సున్నితమైన హృదయం. చిన్నపిల్లల యొక్క హృదయాన్ని గాయం చేయకూడదు. యవన పిల్లలు ఈ యొక్క పిల్లలకు ఏది వివాహం కానీ మన పిల్లలకు యవన బిడ్డలకు వాళ్ళ హృదయం ఎట్లుంటుందంటే చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. టెండర్ హార్ట్, వెరీ వెరీ సెన్సిటివ్. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు.
చదువుకునే పిల్లలైనా పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందుకే వాళ్ళను సూటిపోటి మాటలు అనకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత నీ పిల్లల దగ్గర వేరే వాళ్ళ పిల్లలను పొగడద్దు. నో కంపారిజన్. చూసావా, ఎదురింటి అపార్ట్మెంట్ చూడు, ఆ అమ్మాయి ఎంత బాగుంటుంది, నువ్వు చూడు నీ బతుకెందుకు, ఆ అమ్మాయి కూడా ఎంత మంచి మార్కులు వచ్చినాయి, నీ మార్కులు చూడు, నీ ప్రోగ్రెస్ కార్డు చూడు. నో, నీ పాప ఎదుట, నీ కుమారుని ఎదుట, నీ కుమార్తె ఎదుట వేరే వాళ్ళ పిల్లలను పొగడద్దు కదా. నీ కుమార్తె నీకు ఎక్కువ, నీ కుమారుడు నీకు ఎక్కువ. నీ పిల్లల ఎదుట వేరే వాళ్ళని మెచ్చుకోవద్దు. నీకు చేతనైతే నీ కుమార్తెను మెచ్చుకో కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఏదో ఒకటి వాట్సాప్లో వచ్చిందని, అవే వస్తూ ఉంటాయి కదా, వస్తూ ఉంటే నేను చూశాను. ఒక ఆమె డాక్టర్, ఆమె మీరు కూడా చూసుంటారు. ఏదో ఇలాంటి మీటింగ్లో, ఏదో పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చే మీటింగ్లో ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమైనా మాట్లాడుతూ ఉంది తెలుసా? పిల్లలతో మాట్లాడుతుంది. ఆమెను డాక్టర్ అమ్మ, ఆమెను పిలిపించినారు. ఆమె ఏమనిందో తెలుసా? ఏమి జీవితంలో ఎవరో ఒక వ్యక్తి నిన్ను ఏదో అన్నంత మాత్రాన తల్లిదండ్రులను మర్చిపోయి నువ్వు ఏమైనా చేసుకుంటావా అంటుంది. అంటే వాళ్ళ కుమార్తె ఏదో లవ్ అఫేర్లో పడిపోయి ఆ అబ్బాయి ఏదో వదిలేసినందుకు ఆత్మహత్య చేసుకుంది. ఆ టైంలో మీకు మమ్మీ డాడీ గుర్తురారా అని ఎంతో ఏడ్చుకుంటా అని చెప్తుంది. దేవుని బిడ్డలారా, చూసారా, పిల్లలు చాలా కృంగిపోతారు. మమ్మీ డాడీ వాళ్ళకు అండగా నిలబడాలి. నేనున్నానమ్మా, ఫెయిల్ అయితే ఏముంది, మళ్ళా రాసుకుందులే, సప్లిమెంటరీ రాసుకుందులే, నెక్స్ట్ ఇయర్ రాసుకుందులే కదా, అయితే అయిపోయింది. చూసారా దేవుని బిడ్డలారా, నాకు ఒకే ఒక కుమార్తె, నేను ఎన్నడూ కూడా మా కుమార్తె ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడలేదు కదా. చదువు ముఖ్యం కాదు, సభ్యత ముఖ్యం. క్రిస్టియన్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడు చూసినా చదువు 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 చదువు, ఎప్పుడు చూసినా నీ పిల్లలకు చదువు కదా. క్రీస్తు జీవితం లేకపోయినా పర్వాలేదు, నీకు రక్షణ పొందకపోయినా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, చదువు నాట్ ఇంపార్టెంట్. నీవు మంచి చదువు ఇప్పించిన దానికనను. పిల్లలు అందరికీ ఒకటే మార్కులు రావు. అందరు ఫస్ట్ వస్తే ఇంకేమని చెప్పండి, అందరికీ ఫస్ట్ మార్క్స్ వస్తాయా? మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు నీ కుమారుడు చెప్పండి సరిగా చదవడు? ఎందుకు నీ కుమార్తెకు మంచి మార్కులు రారు? ఎందుకో తెలుసా? కారణం నీవే, తల్లి తండ్రిలే కారణం. ఎందుకు మార్కులు రావు? నీ జీన్సే వాళ్ళకు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం పెద్ద జ్ఞానవంతుడువా? నీకేమన్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? చెప్పండి. నీకేమైనా మంచి మార్కులు వచ్చినాయా? చెప్పండి. నువ్వేమన్నా పెద్ద జ్ఞానవంతుడువా? నీ జీన్స్, నీ భార్య జీన్సే వచ్చినాయి, నీ కొడుకు వచ్చినాయి కదా. నీకెంత జ్ఞానం ఉంటుందో ఆయనకంత నీ కొడుకు, నీ కూతురు కూడా అంతే జ్ఞానం ఉంటుంది. దేవుని బిడ్డలారా, వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసి నీ పిల్లలను, మనసును నువ్వు కృంగతీయకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. ఆ తర్వాత పిల్లలను తిట్టకూడదు. తిడితే వాళ్ళు కృంగిపోతారు. పిల్లలను తిట్టకూడదు, దూషించకూడదు. బైబిల్లో రాయబడింది, జీవ మరణాలు నాలుక వశం. జీవం నువ్వు పలకాలన్నా నీ నాలుక నుండి వస్తుంది, మరణం పలకాలన్నా నీ నాలుక నుంచి వస్తుంది. జీవ మరణంలో నాలుక వశం. ఎన్నడే కానీ నీ పిల్లలను తిట్టొద్దు. నీ పిల్లలను కావాలంటే బ్లెస్ చెయ్యి కదా. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగా వాళ్ళని ప్రార్థించి దీవించి వాళ్ళను పంపించు. అది ఎంతో నీ పిల్లలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు తిడితే వాళ్ళు కుంగిపోతారని మనము చూడగలం. ఆ తర్వాత చైల్డ్ అబ్యూస్ కదండి. కొంతమందిని చిన్న పిల్లలను చాలా అబ్యూస్ చేస్తారు కదా, ఫిజికల్గా, మెంటల్గా, సెక్షువల్గా. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? సొంత పిల్లలను చెరిపిన తండ్రులు కూడా లేకపోలేదు. ఎంత భయంకరం కదా. న్యూస్లో చెప్పండి, ఆడపిల్లలను చెరిపిన తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. గమనించినారా దేవుని బిడ్డలారా?
హద్దు అదుపు లేకుండా కొంతమంది తండ్రులు అలా ఉంటారు. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలను అబ్యూస్ చేయకూడదు. యేసుప్రభు ఒక మాట చెప్పారు. యోహాను మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 10వ వచనంలో యేసుప్రభు ఒక మాట చెప్పారు. తెరవాల్సిన పని లేదు. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరించొద్దు, వారిని అబ్యూస్ చేయొద్దు. వాళ్ళను ఇలాగా మీరు అబ్యూస్ చేయకూడదని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా పిల్లలు ఎందుకు కృంగిపోతారు చెప్పండి? పిల్లలు ఎందుకు కృంగిపోతారు? పొద్దుస్తమానం మమ్మీ డాడీ ఫైటింగ్ 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 ఫైటింగ్. నాకు తెలుసు ఒక కుటుంబము మన చర్చిలోనే ఉండేది. వాళ్ళ అమ్మాయి పిచ్చిదైపోయింది. పిచ్చిది, మంచి ఇంటెలిజెంట్ తెలుసా ఆమె, మంచి ఇంటెలిజెంట్. వాళ్ళ ఇంట్లో పెద్ద కుమార్తె. ఎప్పుడు భార్య భర్తలు కొట్టుకోవడం తిట్టుకోవడం కదా. అది చూసి 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 ఇంట్లో ఉన్న నరకాన్ని చూసి మెంటల్ అయిపోయింది, పిచ్చిదైపోయింది. దేవుని బిడ్డలారా, గమనించినారా? పిల్లలు కృంగిపోతారు. కంట్రోల్ తప్పిపోతే ఆత్మహత్య చేసుకుంటారు. చిన్నపిల్లలు ఆత్మ ఎన్ని న్యూస్ మనం చూడటం లేదు. అప్పుడు శవం మీద పడి ఏడిస్తే ఏం ప్రయోజనం? కూతురు కొడుకు శవం మీద పడి ఏడ్చి ఏడ్చి ఏడిస్తే ఏం ప్రయోజనం? దేవుని యొక్క వాక్యంలోని ఆ సూత్రాలు పాటించు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, పిల్లల మనస్సు కృంగకుండునట్లు మీరు చూచుకొనండి. ఇంకో విషయం, పిల్లలు ఎందుకు కృంగిపోతారో తెలుసా? కుటుంబంలోని అందరూ నీకు పిల్లలే కానీ 4-5 మంది కొడుకులు కూతుర్లు ఉంటే పార్షాలిటీ చూపిస్తావు. ఎందుకు నీ యొక్క కూతురు ఇట్లా అంటుంది? వాడంటే నీకు ఇష్టం లే మమ్మీ, వాడంటే నీకు ఇష్టం. నువ్వు ఎంతైనా చెప్పు, అస్సలు ఇంకా ఆ అమ్మాయి పడిపోయింది కదా. అబ్బాయి ఏమంటాడు? నీకు అక్కనే ఇష్టం లేమ్మా, అక్కనే నాకు తెలీదా కదా. కొంతమంది నిజంగా అంటే అట్లా చేస్తారండి. బైబిల్లో లేదా? 12 మంది కొడుకులుంటే యాకోబు ఎవరిని ప్రేమించేవాడు చెప్పండి? ఏశావుని ప్రేమించాడు. కుటుంబంలో డివిజన్స్ వచ్చేసినాయి. 12 మంది కొడుకులుంటే ఒక యోసేపుని ప్రేమిస్తే ఎట్లా? దాని ద్వారా కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినాయి. మిగతా అన్నలందరూ కూడా యోసేపును ద్వేషించారు, పగబట్టారు, మరింత పగబట్టారు, గుంటలో పడేశారు, ఆఖరికి అమ్మేసినారు. జంతువు చంపేసిందని చెప్పి ఆయన చొక్కాను పోయి చూపించినారు. దేవుని బిడ్డలారా, గమనించినారా? కుటుంబంలో పార్షాలిటీను చూపిస్తే చెప్పండి, కుటుంబంలో పిల్లలు కృంగిపోతారు. నాకు 4 అన్నలు, నాకంటే పైన ఒక అన్న ఉంటాడు. ఆ అన్నకు డిప్రెషన్ ఉంది. నేను అనుకుంటున్నాను, నేను పుట్టిన తర్వాత మా మమ్మీ డాడీ, నేను అందరికంటే చిన్నోని కాబట్టి ఒకవేళ 4వ అన్నను ఒకవేళ మా మమ్మీ వాళ్ళు కొంచెము నేను పుట్టిన తర్వాత ఒకవేళ నెగ్లెక్ట్ చేశారేమో, పొరపాటున జరుగుతాయి. అదే కాల్సిగా మనం చేయము. మా 4 అన్నల్లో ఒక అన్నకు డిప్రెషన్. ఓ దేవుని బిడ్డలారా, గమనించినారా? పార్షాలిటీ చూపిస్తే పిల్లలు కృంగిపోతారు. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు ఇస్సాకు రిబ్కాలు ఏం చేశారు చెప్పండి? ఇస్సాకు ఏమో ఎవరిని ప్రేమించేవాడు? ఏశావును ప్రేమించేవాడు. రిబ్కా ఎవరిని ప్రేమించేది? యాకోబును. చూడండి, భార్య భర్తల మధ్య ఎంత తేడా వచ్చిందో. ఎందుకు ఇస్సాకు ఏశావును ప్రేమించాడు? అంటే అడవికి వెళ్తాడు, వేట మాంసాన్ని తీసుకొస్తాడు, బాగా వండుతాడు, డాడీకి పెడతా ఉంటాడు. ఇస్సాకులో ఏ పాపము మనం చూడలేము. ఇస్సాకులో ఏ పాపం? ఏకపత్ని పురుషుడు. తన యొక్క డాడీ ఒక 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అబ్రహాము. తన కొడుకు కూడా యాకోబు చేసుకున్నాడు.
కదా. ఇస్సాకు ఏకపత్ని పురుషుడు, పరిశుద్ధుడు, ప్రార్థనాపరుడు. కానీ వృద్ధాప్యానికి వచ్చినప్పుడు చెప్పండి భోజన ప్రియుడుగా తయారైనాడు. అంటే ఏశావుని ఎక్కువ ప్రేమించేవాడు ఇస్సాకు. రిబ్కా చెప్పండి ఎవరిని ప్రేమించేది? యాకోబును కుటుంబం డివైడ్ అయిపోయింది కదా. ఆఖరికి ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబును చంపడానికి ప్రయత్నం చేస్తే యాకోబు ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడో వాళ్ళ మామ ఇంటికి లాబాను దగ్గరికి పారిపోయినాడు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, పార్షాలిటీ చూపించద్దు కదా. ఆ తాత అవ్వలు కూడా అంతే, అందరు సమానంగా చూడాలండి, సమానంగా చూడాలి. లేకపోతే పిల్లలు ఎంతో కృంగిపోతారు. నీవు కొడుకైనా కొంతమంది విశ్వాసులు తల్లిదండ్రులు నేను చూశానండి, అమ్మాయిని నిర్లక్ష్యం చేస్తారు, అబ్బాయిని చూడండి నెత్తిని పెట్టుకుంటారు. అది ఏందో కానీ, ఏం పిచ్చో ఏమో కానీ వంశోద్ధారకుడు అంట. కొడుకు వంశాన్ని నిలబెడతాడంట. కొడుకునైతే సొంత కుమార్తెను నిర్లక్ష్యం చేస్తారు, ప్రేమిస్తారు, కానీ అంత కొడుకును ప్రేమించినంత ప్రేమించారు. ఒకవేళ నేను చెప్తుంటే మీలో కూడా కొంతమందికి బాధ పుట్టచ్చు. ఆడపిల్లలకి మీ మమ్మీ డాడీ చేసిన తప్పు రేపొద్దున మీరు చేయండి. రేపొద్దున మీకు కొడుకు పుట్టినా కుమార్తె పుట్టినా చెప్పండి సమానం సమానం కదండి. దేవుని బిడ్డలారా, ఎంతో మంది విశ్వాసులు నేను చూశాను. అన్యుల సంగతి వదిలేని విశ్వాసులు కొడుకునొకగా ప్రేమిస్తావు, కూతురునొక రకంగా ప్రేమిస్తావు. ఆస్తిపాస్తుల్లో కూడా కూతురికి ఎంత ప్రియతమ నాయకులు కదా. ఎవరు? ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినాడు. ఏంటి? ఆడపిల్లలకు కూడా ఆస్తిలో వాటా ఉన్నది. తెలుసా? మీరు ఫైట్ చేయొచ్చు. ఎవరికైనా మీ తల్లిదండ్రులు మీకు అన్యాయం చేస్తే, అంటే కొట్లాడమని నేను చెప్పను, బట్ యూ హ్యావ్ రైట్స్ కదండి. మీ మమ్మీ డాడీ ఒకవేళ మీకు మరీ అన్యాయం చేస్తే యూ హ్యావ్ రైట్స్. ఆడపిల్లలకు కూడా కుమార్తెలకు కూడా ఆస్తిలో భాగం ఉందని కదా. అంతకుముందు ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ గారు వారు ఆ చట్టాన్ని చట్టం ఉంది ఇప్పుడు. దేవుని బిడ్డలారా, పార్షాలిటీ చూపించద్దు. మూడవదిగా చూడండి, మూడవదిగా మనం చూస్తే తండ్రుల గురించి దేవుడు ఏం చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. మూడవదిగా ప్రభు శిక్షలో వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో పెంచండి. డిసిప్లిన్, క్రిస్టియన్ డిసిప్లిన్, క్రిస్టియన్ డిసిప్లిన్. దేవుని బిడ్డలారా, గమనించినారా? ప్రభు యొక్క శిక్షలో వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో పెంచండి. తండ్రులు కొంతమంది పిల్లలను డిసిప్లిన్ చేయరు. తండ్రి అన్న తర్వాత నువ్వు పిల్లలను డిసిప్లిన్ చేయాలి. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నోన్నైనా మా అమ్మ నాకు తొడపాశం తొడపాశం అంటే తెలుసా మీకు? ఇక్కడ పట్టుకొని పిండుతారు. కింద తోలు మెత్తగా ఉంటుంది కదా, కింద తొడ దగ్గర పట్టుకొని ఇట్లా పిసికినారనుకోండి రక్తం గడ్డగడుతుంది. మా నాయన కూడా అప్పుడప్పుడుగానే కొట్టేవాడు. మా అన్నలను భయంకరంగా కొట్టేవాడు. మా అన్నలు మా నాన్న దగ్గరకు రాలేదు. మా నాయన ఇటు వస్తే అటు పోతారు, అటు వస్తే ఇటు వస్తారు కదా. దేవుని బిడ్డలారా, అది కూడా తప్పే. మరీ ఎక్కువ కొట్టకూడదు పిల్లల్ని. కంట్లో కారం వేసి కొట్టేవాళ్ళు. ఆ రోజుల్లో పూర్వకాలంలో పెద్దలకు తెలియదు, కండ్లలో కారం వేసి కొట్టేవారు మా అమ్మ మా నాయన మా అన్నల్ని. అంటే వాళ్ళు చేసే పనులు కూడా అట్లా ఉండేవి. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క శిక్షలో వాళ్ళని పెంచాలి. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు తన పిల్లలను ప్యాంపర్ చేశాడు. దావీదు ఎంత గొప్ప దైవజనుడు అండి, ఎంత గొప్ప దైవజనుడు. రాజ్యాన్ని ఎంత చక్కగా పరిపాలించాడు. కానీ ఒక్క కొడుకు కాకపోతే ఒక్క కొడుకు ప్రయోజకుడు కాలేదు. తన కుటుంబాన్ని వదిలేసినాడు, తన కుటుంబాన్ని పట్టించుకోలేదు. సామెత ఉంది, ఇంట్లో గెలిచిన తర్వాత బయట గెలవాలంట. దేవుని బిడ్డలారా, లోకమంతా సంపాదించుకొని నీ కుమార్తెను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? మా దైవ సేవకుడు చెప్పేవాడు,
మా మా పాస్టర్ అంటారు కదా, మా దైవజన్ చెప్పేవాడు, ఆయన ప్రార్థన చేసుకొని నేను పిల్లల్ని కొట్టేటప్పుడు ప్రార్థన చేసుకొని కొడతాను అని చెప్పేవాడు. దేవుని బిడ్డలారా, కొంచెం దెబ్బలు పడాలి. అప్పుడప్పుడు పిల్లలకు దెబ్బలు పడుతూ ఉండాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. వ్యర్థము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. కొంతమంది తండ్రులు పిల్లల్ని ఏమనరండి. కొన్నిసార్లు వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు, ఇది పట్టుకుంటారు, అది పట్టుకుంటారు, ఫోన్ లాగుతారు. కొంతమంది వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కదా, చర్చిలో కూడా ఉన్నప్పుడు అల్లరి, మమ్మీ డాడీ అస్సలు కరెక్ట్ కూడా చేయడు. ఇట్లా తెలిసిపోతుంది మీ పెంపకం ఏందో, ఇట్లా తెలిసిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎంత మాత్రం పెంచగలుగుతున్నావో ఆ పిల్లలను చూస్తే చాలు తెలిసిపోతుంది. దేవుని యొక్క వాక్యంలో ప్రభు యొక్క శిక్షలో వాళ్ళను పెంచండి అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఒక మాట చూపించమంటారా? దాన్ని రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం చూడండి. దావీదు గురించి ఒక మాట విందాం. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. 1 Kings chapter 1 verse 5 and 6 చూడండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నువ్వు ఇలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునో విచారించి అతనికి నొప్పి కలగ చేయలేదు. ఎందుకంటే చూచుటకు అతడు బహు సౌందర్యము కలిగిన వాడు. అదోనియా ఎందుకయ్యా ఇలా చేస్తున్నావని ఎన్నడూ కూడా అతన్ని అడిగి అతనికి నొప్పి కలగ చేయలేదు. కొంతమంది తండ్రులు ఏంటో తెలుసా, నేనేమన్నంటే నా కొడుకు బాధపడతాడేమో, మా కుమార్తె ఏమని అనుకుంటుందేమో, బాధపడతాడేమో. కుమార్తె ఎంత తప్పులు చేస్తున్నా కూడా మమ్మీ డాడీ ఒక్క మాట కూడా అన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 7వ వచనం. హెబ్రీ 12:7 శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నాడు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? నువ్వు నిజమైన తండ్రి అయితే నీవు నీ కుమారుని డిసిప్లిన్ చేయాలి. నువ్వు నిజంగా తండ్రివా నీ కుమారునికి కుమార్తెకు? నిజమైన నువ్వు తండ్రి అయితే, బైబిల్ ప్రకారంగా నువ్వు ఒక తండ్రివైతే నీ పిల్లలను శిక్షించాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? చిన్నగా ఉంటే చాలు. అదా రాజేష్ బాబు గారికి ఈ మధ్య నేను కొడుకు లేక 2 కుమార్తెల తర్వాత కొడుకు పుట్టినాడు కదా. వాళ్ళ మిస్సెస్ జోస్నా సిస్టర్, నేను ఒకసారి చూస్తున్నాను, ఏదో అల్లరి చేస్తున్నాడు, టపా పెదవులు కొడుతుంది తల్లి కదండి. చిన్నోడు ఏం చేస్తున్నామే, కొడుకు టపా కొడుతుంది. చెవు పిండు, ముక్కు పిండు, చిన్నగా అప్పుడప్పుడు పిండుతా ఉండు, చిన్న క్రమశిక్షణ చేస్తూ ఉండు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? శరీరానికి గాయం కలగకుండా, ఆత్మకు గాయం కలగకుండా చాలా టెండర్గా కదా, మరి సున్నితంగా పిల్లల్ని మనము శిక్షించాలని చదువుతున్నాం. 4వదిగా చూడండి, 4వదిగా ఎఫెసీ 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపద్దు, అది నంబర్ 1. నంబర్ 2 పిల్లల మనస్సు కృంగకుండానట్లుగా చూసుకోండి. నంబర్ 2. నంబర్ 3 ఏంటి? ప్రభు యొక్క శిక్షలో పెంచండి. నంబర్ 4 వారిని బోధలో పెంచండి. ఇంగ్లీష్ బైబిల్లో నర్చర్ అని ఉంది. ఒక రకంగా పోషించండి అని కూడా రాయబడింది. పిల్లల గంట ఒక గాలి వదిలేస్తావు కదా. నర్చరింగ్ అంటే ఏంటో చెప్పండి. నర్చరింగ్ అంటే వారికి ఫుడ్, క్లోత్, షెల్టర్ ప్రొవైడ్ చేయాలి. తండ్రి కదా, నువ్వేం చేయాలి? ఫుడ్, క్లోదింగ్, నంబర్ 3 షెల్టర్ నువ్వు ప్రొవైడ్ చేయాలి. చేతనైతే సొంత ఇల్లు కట్టు, లేకపోతే కనీసం
బాడుగా రెంట్ కట్టేంతనైనా నీవు శ్రమపడి కష్టపడి పని చేయాలి కదా, నర్చర్ చేయాలి. దేవుని బిడ్డలారా, ఊరికే పిల్లలను కనుక్కుంటా పోవడం కాదు. దేవుని బిడ్డలారా, నర్చరింగ్ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. 4వదిగా వాళ్ళను బ్రింగ్ దెమ్ అప్ కదా, బోధలో వారిని పెంచండి, వారిని పెంచాలి. మీకు చాలాసార్లు చెప్పాను, మన పిల్లలు మన దగ్గర దాదాపు 17 సంవత్సరాలు ఉంటారు. 10th క్లాస్కి వచ్చే లోపల 15 సంవత్సరాలు కదా, ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేదానికి 2 years, 15 + 2 సంవత్సరాలు ఎంత, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల తర్వాత మెడిసిన్ అని వెళ్ళిపోతారు. ఏ చెన్నైకో లేకపోతే బెంగళూరుకో లేకపోతే ఇంకో చోటుకో ఉన్నత చదువులకు వెళ్ళిపోతారు. అసలు ఇప్పుడు 15 కాదు, 17 కాదు, 15కే. అందుకే ఇప్పుడు సండే స్కూల్ నేను ఏం చేశానంటే 9వ తరగతి వరకే సండే స్కూల్. ఎందుకంటే సండే స్కూల్ అక్కడ 10వ తరగతి సండే స్కూల్ పెడితే 10వ తరగతి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏమంటారు వాటిని, హాస్టల్స్. మరి ఏది హయ్యర్ స్టడీస్కి, అది ఎంసెట్ రాయడానికి, ఇంకా ఏంటి ఇప్పుడు ఇంకోటి వచ్చింది కదా మెడిసిన్, ఏంటి నీట్ ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడు ఆ యొక్క చైతన్యాల్లో, ఇంకోటి ఏంటి నారాయణలో పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు. చర్చిలో ఉండేది 15 సంవత్సరాలే, ఇంట్లో ఉండేది తల్లిదండ్రుల దగ్గర ఉండేది 15 సంవత్సరాలే. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఈ యొక్క ఎంట్రన్సెస్ ఎగ్జామినేషన్ కొరకు, వాటి కొరకు, వీటి కొరకు పిల్లలు వెళ్ళిపోతున్నారు. రాజా కుమార్తె వెళ్ళిపోయింది, 15 సంవత్సరాలకు వెళ్ళిపోయింది అక్కడ డైరెక్ట్గా కదా. మన సోదరులు వసంత్ గారు కుమారుడు కూడా చర్చిలో లేకుండా టక్కని పైకి వెళ్ళిపోయాడు, అనగా వేరే వాటికి వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లలు దాదాపు మీ దగ్గర ఉండేది 15 సంవత్సరాలే. ఈ 15 సంవత్సరాల్లో పాటలు నేర్పించు, వాక్యం నేర్పించు, ప్రభు బోధలో వారిని పెంచు. దేవుని కృప వల్ల ఇక్కడే సీట్ దొరికితే పర్వాలేదు. హైదరాబాద్లో ఉన్నా కూడా నువ్వు వేరే హాస్టల్స్ పంపించాల్సి వస్తుంది కదా, రెసిడెన్షియల్ హాస్టల్స్లో, రెసిడెన్స్ కాలేజెస్లో పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నత చదువుల కొరకు దాదాపు పిల్లలు మన దగ్గర ఉండేది 15 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క బోధలో వారిని పెంచు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 22:6, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. అమ్మా, అయ్యా, తండ్రిగా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. నీకు ప్రసంగం నేర్చుకోవడానికి మంచి స్థలం ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్. నేను చెప్పాను కదా, మా డాడీ బోధకుడు కాదు, మా డాడీ ప్రసంగికుడు కాదు, కానీ కుటుంబ ప్రార్థనలో మాకు వాక్యం చెప్పేవాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఆ సంఘం గుర్తించి మా నాన్న కూడా సంఘ పెద్దగా చేశారు. మా డాడీ కూడా ఆఖరి రోజుల్లో కొన్ని సంవత్సరాలుగా ప్రసంగాలు చేసేవాడు, ప్రభు సన్నిధికి వెళ్ళాడు. నీకు వాక్యం ప్రసంగం నేర్చుకోవడానికి నీకు మంచి అవకాశము, మంచి ప్లేస్ ఏంటంటే నీకు ఫ్యామిలీ ప్రేయర్. ఫ్యామిలీ ప్రేయర్లో వాక్యం ఎలా చెప్పడం మనం నేర్చుకోవచ్చు. దేవుని బిడ్డలారా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బోధలో వారిని పెంచండి, బోధలో వారిని పెంచండి. బ్రింగ్ దెమ్ అప్, పైకి తీసుకురా. తండ్రులకు ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వు కదా. మిగతా ఖర్చులు కొంచెం తగ్గించి మీ పిల్లలకు మంచిగా చదివించు. అవునా దేవుని బిడ్డలారా, సాధ్యమైతే మంచి ఇంగ్లీష్ మీడియం చదివించు. ఇక ఏదైనా పర్వాలేదు, నీ వంతుగా నువ్వు చెయ్యి. పిల్లలు బలవంత పెట్టడు. మార్కులు రాలేదే, ఇంత ఫీజులు కట్టాను, ఇట్లా చేశాను, అట్లా చేశాను, తొందర మాత్రం చేయొద్దు. నీవు సాధ్యమైనంత వరకు మరి ట్యూషన్ కూడా ఇప్పించు మంచిగా. మీకు ఒకసారి చెప్పాను, మన తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగింది 2 నెంబర్ 1 మంచి ఎడ్యుకేషన్, నెంబర్ 2 మంచి ఆత్మీయత. ఆస్తిపాస్తులు కాదు. నువ్వు ఎంత ఆస్తులు ఇచ్చినా నీ కొడుకు నిలబెట్టుకుంటాడని గ్యారెంటీ లేదు.
దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆస్తిపాస్తులన్నీ పోతాయి. వాక్యంలో చూడండి, అవి మనకు పనికిరావు. నీ పిల్లలకు మనం ఇవ్వగలిగింది రెండే రెండు. ఏంటంటే నంబర్ 1 గుడ్ ఎడ్యుకేషన్, నంబర్ 2 మంచి భక్తి జీవితాన్ని నీ పిల్లలకు నీవు ఇవ్వాలి. ఐదవదిగా చూడండి, ఐదవదిగా మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం. మార్కు సువార్త 5వదిగా మార్కు సువార్త 9వ అధ్యాయము 42వ వచనం చూడండి. తండ్రిలోగా మనం ఏం చేయాలి? 9వ అధ్యాయము 42వ వచనం. నా యందు విశ్వాసముంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరిగటి రాయి కట్టబడిన వాడై ఆ సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఐదవదిగా పిల్లలను మనం అభ్యంతరపరచకూడదు. పిల్లలను ఎంకరేజ్ చేయాలి. వారికి ఏది ఇష్టమో దాంట్లోనే కొనసాగింపచేయాలి. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో దాంట్లోనే కొద్దిగా పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. పిల్లలను ఆటంకపరచకూడదు. కొంతమంది తల్లిదండ్రులు నేను చూశానండి, ఇది చేయొద్దంటాడు, అది చేయొద్దంటాడు, ఇదంటాడు, అదంటాడు, స్ట్రిక్ట్గా పెడతాడు, అది వేసుకోకూడదు అంటాడు, ఇది వేసుకోకూడదు అంటాడు. నేను కొంతమందిని ప్రాక్టికల్గా చూశాను. తల్లిదండ్రులు మితిమీరిపోయినటువంటి ఆత్మీయత పిల్లల మీద బలవంతంగా రుద్ది 10th క్లాస్ వరకు వాళ్ళని పెంచారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అడ్డం తిరిగిన పిల్లలు నేను ఎరుగుతాను. సినిమాలు చూసి కదా, ఒక ఫ్యామిలీ నాకు తెలుసు, తల్లిదండ్రులు ఎంతో భక్తిపరులు, మామూలు కాదు, మహాభక్తులు. పిల్లలను మరీ స్ట్రిక్ట్గా పెంచినారు. ఆ కొడుకు కూడా భక్తిపరుడే. అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, ఒక్కటేసారి స్వతంత్రత వచ్చింది. ఏమేమి చెడ్డ పనులు చేశాడో నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, వ్యభిచారం కూడా చేసిన సంగతులు నాకు తెలుసు. చూసారా, అంత భక్తిగా పిల్లలకు కొంచెం ఫ్రీడమ్, అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇట్లుండు అట్లుండని మరీ ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేయొద్దు. దేవుని బిడ్డలారా, పిల్లలకు కొంచెము ఫ్రీడమ్, అభ్యంతరపరచవద్దు. ఆరవదిగా చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం భయపడదు, త్వరగా ముగిస్తా. నిర్గమాకాండం 10వ అధ్యాయము 9వ వచనం. అందుకు మోషే 8వ వచనం కూడా చూడండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా, ఫరో మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగినందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను కనుక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో వెళ్ళదమనెను. చర్చికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి? నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తె, కుటుంబ సమేతంగా నువ్వు తండ్రిగా నీ పిల్లలు, నీ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీని నువ్వు చర్చికి తీసుకురావు. మన చర్చిలో ఎట్లా తెలుసా, కొంతమంది భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. భార్య ఒక చర్చికి పోరని కాదు, భార్యకు నచ్చిన చర్చి భార్యకు పోతుంది, భర్త తెచ్చిన భర్త వస్తాడు, పిల్లల్ని తెచ్చిన వాళ్ళు రకరకాలైన చర్చిలు. అంతా ఇప్పుడు చర్చిలు ఎట్లయిపోయినాయి తెలుసా? ఎంటర్టైన్మెంట్ చర్చిలు. చెప్పండి, చర్చికి వెళ్తే పొగలు పెట్టుంటారు, వెనకల లైట్లు పెట్టుంటారు, రంగులు కలర్లు పెట్టుంటారు కదా. మరి గిటార్ వాయించేవాడు ఒకడు, వాయిద్యాలు బ్రహ్మాండంగా అంత ఆకర్షణ, ఆత్మీయత లేదు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నీ కుటుంబ సమేతంగా నీవు నీ భార్య బిడ్డలను సంఘానికి తీసుకొని రావాలి. మరొక మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 35:3 కూడా చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఏమని చెప్తున్నాడు? యాకోబు తన కుటుంబీకులతో ఏం చెప్తున్నాడు? యాకోబుకు ఇప్పుడు పెద్ద కుటుంబం. 35వ అధ్యాయము 3వ వచనం చదవండి. యాకోబు తన ఇంటి వారితో ఏం చెప్తున్నాడు? తన ఇంటితో అందరితో ఏమని చెప్తున్నాడు? మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రాలు మార్చుకొనుడి. మనం లేచి బేతేలుకు వెళ్ళుదాం. బేతేలు అంటే ఏంటి? దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్.
దేవుని ఇల్లు అంటే హౌస్ ఆఫ్ గాడ్. నీవు భర్తగా లేదా తండ్రిగా నీ భార్య బిడ్డలందరినీ తీసుకొని బేతేలుకు రావాలి. తండ్రిగా నువ్వు చేయాల్సిన 6వ బాధ్యత. 7వది చెప్పి మనం ముగించుకున్నాము. 7వదిగా చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. తండ్రిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకొని 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి 7 కుమారులు 3 కుమార్తెలు రండి రండి రండి. పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నావా? నీకు అసలు టైమే లేదు. ఎప్పుడు చూసినా ఆఫీస్ 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 అంటావు. ఎప్పుడు చూసినా చెప్పండి వ్యాపారం వ్యాపారం, డబ్బు 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 అంటావు. భార్యతో సమయం గడపవు, పిల్లలతో సమయం గడపవు. అందుకే పిల్లలు లవ్ అఫేర్స్లో పడిపోతారు. యోబు పిలవనంపిస్తున్నాడు, రండి 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 రండి. You have to spend time with the children. పిల్లలతో నువ్వు సమయం గడపాలి. ఎన్నడైనా నీ పిల్లలను పార్కు తీసుకెళ్ళావా? కొంతమంది ప్రదర్శనలు ఎట్లా తయారైనారంటే పార్కుకి వెళ్తే తప్పు, హోటల్కి వెళ్తే తప్పు. ప్రదర్శనలో కూడా స్ట్రిక్ట్ ప్రదర్శన ఉంటుంది కదండి. పార్కుకి వెళ్తే తప్ప, భార్య బిడ్డలను తీసుకెళ్తే, షాపింగ్కి వెళ్తే తప్ప, చెప్పండి, పిక్నిక్ వెళ్తే తప్ప. నో, నీ భార్యని ఎన్నడైనా భార్య బిడ్డలను పార్క్కి ఎప్పుడైనా తీసుకెళ్ళావా? నీ భార్య బిడ్డలను ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్ళావా? నీ భార్య బిడ్డలను ఎప్పుడైనా పిక్నిక్ తీసుకెళ్ళావా? పిల్లలకంటూ ఒక రిక్రియేషన్ ఉందా? కదా. టీవీ ఉండకూడదు కదండి. టీవీ ఉంటే పాపం. దేవుని బిడ్డలారా గమనించండి, పిల్లలకు కూడా కొంచెం రిక్రియేషన్ ఉండాలి. యాజ్ ఎ ఫాదర్గా నువ్వు పిల్లలతో సమయం గడపాలి. అందుకే పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్టియన్ ఫాదర్స్ ఎలా ఉండాలో మనం విన్నాం. VBS సందర్భంగా దేవుడు మనతో అనేకమైన విషయాలు చెప్పాడు. మన జీవితాలు దిద్దుకుందాము. ప్రభు చిత్తమైతే వచ్చే వారం క్రిస్టియన్ మదర్స్ ఎట్లా ఉండాలో మనం విన్నాము. మన దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.